రాజేంద్ర నగర్ లో అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. పార్కు స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పాటుకు చేరుకున్న హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. జేసీబీలను అడ్డుకున్నారు స్థానికులు. దీంతో అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. భారీ భద్రత మధ్య హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. అరే నువ్వు వెనకరా బాబు, మేమున్నా మేము తీస్తున్నాం వెనకరా. ఎక్కువ కబ్జాదారులు మీరు ఇలా టైర్ ఎక్కియాలి, నేను ఇలా పోవాలి అంతే. చేసిన దాకా మీరు నన్ను చంపడమని చూస్తున్నారు. రాజేంద్ర నగర్ లో అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. పార్కు స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పాటుకు చేరుకున్న హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. జేసీబీలను అడ్డుకున్నారు స్థానికులు. దీంతో అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. భారీ భద్రత మధ్య హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. అడుగుదాం వేరే వాళ్ళకి అమ్మలే కదా, నేను వేరే వాళ్ళకి అమ్మలే కదా, వీళ్ళకి వీళ్ళకి అమ్మింది సార్. ఇప్పుడు అంటే మరి ఇప్పుడు మేము రీప్లే మీరు ఇచ్చారు డాక్యుమెంట్, మేము ఆల్రెడీ వచ్చినాము. ఏమేముంది సార్ మళ్ళా మరి ల్యాండ్ ఇచ్చినాము, ఏజీ ఆఫీస్ లో పోయి ఇచ్చినాము, అందరికి ఇచ్చాము సార్ నోటీసులు. రీప్లే ప్రకారంగా రాజేంద్ర నగర్ లో అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. పార్కు స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పాటుకు చేరుకున్న హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. జేసీబీలను అడ్డుకున్నారు స్థానికులు. దీంతో అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. భారీ భద్రత మధ్య హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి.
రైట్ దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మాకు క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాజేంద్ర నగర్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు ఉదయాన్నే రాజేంద్ర నగర్ లో పార్క్ స్థలాన్ని కబ్జా చేశారు అంటూ కూడా హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన అక్కడికి చేరుకొని ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. నందినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు హైడ్రాకు గతంలోనే ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ నలంద నగర్ అసోసియేషన్ సంబంధించి పరిశీలించిన తర్వాత పార్క్ స్థలం రికార్డ్స్ ప్రకారంగా ఎంత ఉంది, ఎంత కబ్జాకు గురైంది, ఎవరు దీన్ని కబ్జా చేశారు, ఇది స్థానికులు రెగ్యులర్ గా ఉపయోగించుకున్నటువంటి పార్క్ ని ఏ సంవత్సరంలో కబ్జాకి గురైందనే దాంతో కూడా హైడ్రా పూర్తి స్థాయిలో ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా పరిశీలించి దానిపైన రివ్యూ చేసి ఆ రికార్డ్స్ అన్ని తెప్పించుకున్న తర్వాత వాస్తవానికి ఆ కాలనీలో ఉన్నటువంటి ఈ నలంద వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన హైడ్రా అధికారులు రివ్యూ చేసిన తర్వాత నిజంగానే పార్కు ఆక్రమణకు గురైందంటూ కూడా గుర్తించి ఈ రోజు జేసీబీ యంత్రాలను తీసుకొచ్చి అక్కడ పార్క్ స్థలంలో కబ్జా చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా తొలగించేటువంటి ప్రక్రియ ఇంకా సాగుతూనే ఉంది. ఉదయం హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని ఈ పార్క్ స్థలంలో కూల్చివేస్తూ ఉండగా స్థానికులు ఆ కబ్జాకి చేసినటువంటి ఆ ఇంటి యజమానులు అందరూ కూడా హైడ్రాకు వ్యతిరేకంగా హైడ్రా తీసుకొచ్చినటువంటి యంత్రాలకు అడ్డుగా కూర్చొని కాసేపు హంగామా క్రియేట్ చేసినప్పటికీ పోలీసులు అక్కడికి వచ్చి వారందరినీ కూడా చెదరగొట్టి ఇది ప్రభుత్వం చేపడుతున్నటువంటి మిషన్, హైడ్రా అనేది సామాన్య ప్రజలకు న్యాయం చేసే విధంగా, సామాన్యుల యొక్క ఇళ్లని కాపాడే విధంగా ఎక్కడైతే ఆక్రమణలకు గురయ్యాయో అవన్నీ కూడా వెనక్కి తీసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా ఈ విషయాన్ని స్థానికులకు సంజాయించి హైడ్రా అధికారులు తిరిగి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపివేయడంతో ఇంకా ఆ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నాయి. ఇలా కాలనీలలో ప్రభుత్వ పార్కులు, కమ్యూనిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి పార్కులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, ప్రభుత్వ భూములకు ఆనుకొని ఉన్నటువంటి వాటివన్నిటిని కూడా వీరు కబ్జా చేసి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా అదే ఏరియాలో ఉంటూ ఈ కబ్జా పర్వం కొనసాగుతా ఉంది. నలంద వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన హైడ్రా అధికారులు విచారణ జరిపి ఈ పార్క్ సంబంధించినటువంటి బౌండరీస్ మ్యాప్ అంతా కూడా తెప్పించుకొని ఎంత మేరకు ఆక్రమణకు గురైందనే దానిపై కూడా పరిశీలించి ఇమీడియట్ గా ఆ స్థలం ప్రభుత్వం పార్క్ పరిధిలోకి వస్తుంది, అది పార్క్ కిందకే పరిగణించాలంటూ కూడా ఆ ఏరియాలో నిర్మించినటువంటి ఆ భవనాలన్నీ కూడా కూల్చివేసి తిరిగి దాన్ని పార్క్ రూపంకి మార్చనున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ వారందరూ కూడా చెదరగొట్టి అక్కడ ఈ ఆక్రమణాలను కూడా తొలగిస్తా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. ఇలా టైర్ ఎక్కియాలి, నేను ఇలా పోవాలి అంతే. చేసిన దగ్గర మీరు నన్ను చంపదామని చూస్తున్నారు. నన్ను చంపు, నన్ను చంపు.